మిథున రాశి వారు జాగ్రత్త, మీకు అమ్మవారి హెచ్చరిక. మీ శత్రువు ఎవరో బయటపడింది. మిథున రాశి వారు మీ శత్రువు ఎవరో సాక్షాత్తు అమ్మవారే చెబుతుంది. ఈ విషయాన్ని మీరు ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. ఇది కేవలం ఒక సాధారణమైన సమాచారం కాదు. మీ జీవితాన్ని సమూలంగా మార్చివేసి మిమ్మల్ని ఒక కొత్త మనిషిలాగా తీర్చిదిద్దే ఒక పరమ సత్యం. ఈ దివ్యమైన సందేశాన్ని వినేటప్పుడు మీరు ఒంటరిగా ప్రశాంతంగా కూర్చుని వినండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టూ ఎవరూ లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ రహస్యం మీ అంతరాత్మకు ఆ జగన్మాతకు మధ్య జరగాల్సిన అత్యంత పవిత్రమైన సంభాషణ. ఇప్పటికే చాలా సమయం మించిపోయింది. మీ జీవితంలో మీరు కోల్పోయిన అవకాశాలు, మీరు అనుభవించిన వేదనలు అన్నీ ఇన్ని కావు. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, గ్రహించాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు ఇంకా అజ్ఞానపు నీడలోనే ఉండిపోతున్నారు. ఇప్పుడే ఈ క్షణమే ఈ మాటలను మీ హృదయానికి హత్తుకునేలా వినండి. లేదంటే భవిష్యత్తులో మీరు పడబోయే ఇబ్బందులకు మీరే బాధ్యులవుతారు. సృష్టిలో ప్రతి మనిషికి గమ్యం ఉన్నట్లే ఆ గమ్యాన్ని చేరుకోకుండా అడ్డుపడే శత్రువులు కూడా ఉంటారు. కానీ మీ అసలైన శత్రువు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మిథున రాశి వారి స్వభావం, గుణగణాల గురించి లోతుగా విశ్లేషిస్తే వీరు చాలా విలక్షణమైన, అసాధారణమైన వ్యక్తులు. జ్యోతిష శాస్త్రంలో మిథున రాశికి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన స్థానం ఉంది. జ్ఞానం మరియు అద్భుతమైన సంభాషణ శైలికి అధిపతి సౌమ్య గ్రహాధిపతి బుధుడు. ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరిలో అపారమైన మాటకారితనం, తెలివితేటలు, వేగంగా ఆలోచించే గుణం మరియు ఒక రకమైన చంచలత్వం పుట్టుకతోనే వస్తాయి. మిథున రాశి వారు గాలి తత్వానికి చెందినవారు. గాలిని ఎవరైనా బంధించగలరా? లేదు. అలాగే మిథున రాశి వారి ఆలోచనలు, వారి స్వేచ్ఛను కూడా ఎవరూ బంధించలేరు. వీరి ఆలోచనలు గాలిలాగే అనంతంగా, వేగంగా, స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటాయి. వీరి మేధస్సును, వీరి ఆలోచన విధానాన్ని సామాన్యులు అందుకోవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక చిన్న విషయంలో కూడా వీరు చేసే విశ్లేషణ చాలా లోతుగా, భిన్నంగా ఉంటుంది. అందరూ ఒక దారిలో వెళ్తే వీరు మాత్రం తమకుంటూ ఒక కొత్త దారిని సృష్టించుకోవాలని తపన పడతారు. పాత పద్ధతులను గుడ్డిగా అనుసరించడం వీరికి అస్సలు నచ్చదు. సమాజం పట్ల వీరికి ఉండే అంకిత భావం, మానవతా దృక్పథం మరే రాశి వారికి ఉండదు. వీరు ఎప్పుడు లోక కళ్యాణం గురించి, సమాజంలో మార్పు తీసుకురావడం గురించి, కొత్త ఆవిష్కరణల గురించి నిరంతరం ఆలోచిస్తుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వారికి తమకు తోచిన సహాయం చేయడానికి ముందుంటారు. కానీ వీరి వ్యక్తిత్వంలో ఉండే ప్రధాన లక్షణం ఏమిటంటే వీరు తమ భావాలను అంత సులభంగా బయట పెట్టరు. తమ మనసులో ఎంత బాధ ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా, ఎంత కోపం ఉన్నా పైన మాత్రం చాలా ప్రశాంతంగా, ఏమీ ఎరగని వారిలా కనిపిస్తారు. వీరి జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని అందరూ అనుకుంటారు. కానీ ఆ పుస్తకంలో ఎవరూ చదవలేని, ఎవరికీ అర్థం కాని ఎన్నో రహస్య పేజీలు ఉన్నాయి. ఆ పేజీల్లో వీరు అనుభవించిన కష్టాలు, వీరు భరించిన అవమానాలు, వీరి కన్న కలలు దాగి ఉంటాయి. తమ బాధను ఇతరులతో పంచుకుంటే వారు ఏమనుకుంటున్నారన్న ఆలోచనలతో తమలో తామే కుమిలిపోతుంటారు తప్ప బయట వ్యక్తం చేయరు. స్నేహం విషయానికి వస్తే మిథున రాశి వారు స్నేహానికిచ్చే విలువ ఈ సృష్టిలో మరెవరూ ఇవ్వలేరు. వీరికి స్నేహితులు ఎప్పుడు ఎక్కువగా ఉండవచ్చు, కానీ ఉన్న ఆ కొద్ది మంది కోసం వీరు ప్రాణాలైనా ఇస్తారు. వీరు ఒకరిని స్నేహితుడిగా భావించారంటే వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా వెనకాడరు. అయితే వీరి స్నేహంలో ఒక రకమైన గీత ఉంటుంది. అంటే వీరు అందరితో కలిసిపోతారు, అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ ఎవరిని తమ వ్యక్తిగత జీవితంలోకి, తమ మనసులోని లోతుల్లోకి అంత సులభంగా రానివ్వరు. ఇన్ని సద్గుణాలు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న మిథున రాశి వారి జీవితంలో అపజయాలు ఎందుకు ఎదురవుతున్నాయి? వారు అనుకున్న పనులు సకాలంలో ఎందుకు పూర్తి కావడం లేదు అన్నదే అసలైన ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూల కారణం సాక్షాత్తు అమ్మవారి వివరిస్తున్నారు. మిథున రాశి వారు తమ జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. అందుకు తగిన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు వీరిలో పుష్కలంగా ఉన్నాయి. కానీ వీరిని వెనక్కి లాగేది బయట ఉన్న శత్రువులు కాదు. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమే. మీ శత్రువు ఎవరో బయట వ్యక్తుల్లో వెతకకండి. మీ అసలైన శత్రువు మీలోనే, మీ మనసులోనే ఉన్నాడు, మీ ఆలోచనల్లోనే ఉన్నాడు. బయట శత్రువును మనం సులభంగానే గుర్తించవచ్చు, వారి కుట్రలను ఛేదించవచ్చు, వారి నుండి రక్షణ పొందవచ్చు. కానీ మీలో ఉండే శత్రువును గుర్తించడం చాలా కష్టం. ఈ శత్రువు మిమ్మల్ని లోపల నుండి ఒక చెదపురుగులాగా తినివేస్తున్నాడు. మిథున రాశి వారు తమలో తామే ఒక పెద్ద యుద్ధం చేయాల్సి ఉంది. ఆ యుద్ధం మీలోని ప్రతికూల ఆలోచనలతో, మీలోని అహంకారంతో, అన్నిటికంటే ముఖ్యంగా మీలోని బద్ధకంతో. అమ్మవారు చెప్తున్న పరమసత్యం ఏమిటంటే మిథున రాశి వారికి అతిపెద్ద శత్రువు, రహస్య శత్రువు వారిలోని బద్ధకం మరియు ప్రతికూల ధోరణి మాత్రమే. మీరు ఎంతటి తెలివైన వారైనా, మీ దగ్గర ఎన్ని అద్భుతమైన ప్రణాళికలు ఉన్నా ఆ బద్ధకం అనే శత్రువు మిమ్మల్ని ఏ పని చేయనివ్వకుండా ఆపుతుంది. మీరు ఒక గొప్ప పనిని ప్రారంభించాలనుకుంటారు. దానికి కావలసిన ఉత్సాహం, వనరులు అన్నీ ఉంటాయి. కానీ సరిగ్గా ఆ పని మొదలుపెట్టే సమయానికి మీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. అరే, ఇప్పుడేం తొందర ఉంది, ఇంకా చాలా సమయం ఉంది కదా, రేపు చేసుకోవచ్చులే, ఈ రోజు కాస్త విశ్రాంతి తీసుకుందాం అని. ఈ రేపు చేద్దామనే మాట మీ పాలిట శాపం, మీలోని శత్రువు వేసే అతిపెద్ద అస్త్రం.
ఈ శత్రువు మిమ్మల్ని భయంకరమైన బద్ధకస్తులుగా మారుస్తున్నాడు. మిథున రాశి వారు సహజంగానే ఏ పనినైనా చాలా త్వరగా సులభంగా పూర్తి చేయగల సమర్థులు. కానీ ఆ అతి నమ్మకమే ఎప్పుడైనా చేయగలను కదా అనే నిర్లక్ష్యానికి దారితీస్తుంది. ఈ బద్ధకమని శత్రువు మీలో ఉన్న దైవత్వాన్ని, మీలో ఉన్న సృజనాత్మకతను పూర్తిగా అణిచివేస్తున్నాడు. మీలో సింహం లాంటి శక్తి ఉన్నప్పటికీ ఆ శత్రువు మిమ్మల్ని ఏమీ చేతకాని బలహీనులుగా చిత్రించి ఒక మూలన కూర్చోబెడుతున్నాడు. మీలో శక్తి ఉన్నా ఆ శక్తిని ఉపయోగించనివ్వకుండా మిమ్మల్ని బంధించే అదృష్ట సంఖ్యల్లో ఈ బద్ధకమే. ఆ శత్రువు మిమ్మల్ని ఎంతలా మార్చివేస్తున్నాడంటే మీ రోజువారీ జీవితంలో మీ ప్రవర్తనను పూర్తిగా తన ఆధీనంలో తీసుకుంటున్నాడు. మీ ఇంట్లో వారు అంటే మీ భార్య లేదా భర్త, పిల్లలు లేదా వయసు పైబడిన తల్లిదండ్రులు మిమ్మల్ని ఏదైనా ఒక చిన్న పని చేయమని అడిగినా లేదా ఏదైనా సహాయం కోరినా మీరు వెంటనే తీవ్రమైన విసుగు వచ్చేస్తుంది. ఆ పని చేయడం మీకు కేవలం 5 నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుంది. కానీ మీలోని ఆ బద్ధక శత్రువు మిమ్మల్ని ఆ పని చేయనివ్వడు. వెంటనే మీ మనసులో అరే వీళ్ళేంటి ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేరా, ప్రతిదానికి నా అవసరమే కావాలా, నాకేం పనులు లేవా అని మీరు మనసులో తీవ్రంగా తిట్టుకుంటారు లేదా వారిపై నేరుగా విసుక్కుంటారు. ఆ సమయంలో మీకు కలిగే ఆ అనాసక్తి, ఆ కోపం మీ సొంతం కాదు, అది మీలోని శత్రువు లక్షణం. నిజానికి వారు మిమ్మల్ని అడిగారంటే మీ మీద వారికి ఉన్న అపారమైన నమ్మకం, ప్రేమ దానికి కారణం. మీరు ఆ పనిని చక్కగా చేస్తారనే భరోసా వారికి ఉంది. కానీ ఆ నమ్మకాన్ని మీలోని శత్రువు నిర్లక్షణంగా తుంచివేస్తున్నాడు. ఈ విధంగా ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకు తెలియకుండానే మానసిక దూరం పెరుగుతుంది. వారు మీతో మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. కేవలం ఇంట్లోనే కాదు, మీ వృత్తి వ్యాపారాల్లో కూడా అలాగే జరుగుతుంది. ఈ శత్రువు మీ పనులను ఆలస్యమయ్యేలా చేస్తాడు. తొందర ఏముంది, ఇంకా బోల్డంత టైం ఉంది అని ఈ శత్రువు మీకు పదే పదే మాయమాటలు చెబుతూ ఆఖరి నిమిషం వరకు ఏ పని చేయనివ్వకుండా మిమ్మల్ని బద్ధకస్తుడిగా మారుస్తాడు. తీరా గడువు ముగిసే సమయానికి మీరు తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురే ఆ పనిని అసంపూర్తిగానో లేదా అనేక తప్పులతోనో పూర్తి చేస్తారు. దీనివల్ల వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీకు రావాల్సిన గొప్ప పేరు ప్రఖ్యాతలు మట్టిపాలైపోతున్నాయి. మీరు ఒక పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ అంతర్గత శత్రువు మీలో లేనిపోని భయాలను, అనుమానాలను రేకెత్తిస్తాడు. నువ్వు అది నిజంగా చేయగలవా, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి, జనాలు ఏమనుకుంటారు, నవ్వుతారేమో, ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తాడు. మీలో అపారమైన శక్తి ఉంది, మీరు దేన్నైనా సాధించగలరు. కానీ ఈ ప్రతికూల ఆలోచనలు మీ శక్తిని ప్రతిరోజు హరించివేస్తున్నాయి. ఫలితంగా మీరు ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా భయపడుతున్నారు. మీలో ఉన్న అసలైన ప్రతిభ ప్రపంచానికి తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోతుంది. మీరు ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వారు, సమాజంలో ఒక మార్గదర్శకుడిగా నిలవాల్సిన వారు. కానీ ఈ బద్ధకం వల్ల ఒక సామాన్యుడిగా మిగిలిపోతున్నారు. ఈ బద్ధకమనే శత్రువుకు మీరు బానిస కాకూడదు. మీ కాలాన్ని, మీ ప్రతిభను వృధా చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు మానసికంగా చంపుకోవడమే. అమ్మవారి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, కఠినంగా హెచ్చరిస్తున్నారు. మీరు ఈ అంతర్గత శత్రువుపై తక్షణమే యుద్ధం ప్రకటించాలి. ఈ శత్రువు మీ బయట ఉన్న శత్రువు కంటే 1000 రెట్లు ప్రమాదకరమైన వాడు. బయట శత్రువు మిమ్మల్ని గాయపరుస్తాడేమో కానీ లోపల ఉన్న బద్ధకమనే శత్రువు మీ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు. మీరు ఈ క్షణం నుండే మేల్కోవాలి. మీరు యాక్టివ్గా మారాలి. మిథున రాశి వారు ఒకసారి పట్టుబడితే, ఒకసారి యాక్టివ్గా మారితే వారిని ఆపే శక్తి ఈ భూమండలంలో ఏదీ లేదు. మీరు అనుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు. ఎప్పుడైతే మీ మనసు ఒక పనిని వాయిదా వేయమని చెబుతుందో అప్పుడే మీరు దానికి వ్యతిరేకంగా పోరాడాలి. అమ్మవారు ఏమని చెబుతున్నారంటే మీరు ఈ శత్రువుపై ఖచ్చితంగా విజయం సాధించగలరు. దానికి మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడమే. తర్వాత చేద్దామనే పదాన్ని మీ డిక్షనరీ నుంచి తొలగించండి. మీ మనసు బద్ధకంగా ఉన్నప్పుడు ఆ శత్రువు మాటలు వినకండి. లేదు, ఇప్పుడే ఈ క్షణమే నేను ఆ పనిని చేయగలను, దాన్ని పూర్తి చేసి తీరుతాను, నేను చాలా యాక్టివ్గా ఉండాలి అని మీకు మీరే గట్టిగా చెప్పుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఈ రోజు నేను ఏ పనులు పూర్తి చేయాలి అనే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఆ పనులు పూర్తయ్యే వరకు విశ్రమించకండి. ఒకవేళ మీకంటూ ఏ పని లేకపోయినా ఏదో ఒక ఉపయోగమైన పనిలో నిమగ్నం అవ్వండి. ఇతరులు మీ సహాయం అడిగారు అంటే వారి పట్ల విసుగు చెందకండి. వారికి నా సహాయం అవసరం అయ్యింది, నేను వారికి సహాయం చేయగలను అనే నమ్మకం వారిలో ఉంది కాబట్టే నన్ను అడిగారు, ఇది నా అదృష్టం అని సానుకూల ఆనందంతో ఉండాలి. ఇలా ఇతరులకు ఆనందంగా సహాయం చేయడం వల్ల మీ చుట్టూ ఒక అద్భుతమైన సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ వలయం ఏర్పడుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీయే మీలోని ప్రతికూల ఆలోచనలను బద్ధకాన్ని దహించవేసి బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ ఇంట్లో వారి పనులకు సహాయపడడం వల్ల మీ కుటుంబ బంధాలు బలపడతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీరు మీ భార్యకు, మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి మీ సమయం మరియు మీ సహాయం మాత్రమే. వాటిని మీరు మనస్ఫూర్తిగా అందించినప్పుడు వారు పడే ఆనందం మీలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ ఉత్సాహమే మీ విజయానికి ఇంధనంగా మారుతుంది.
మీకు బయట శత్రువులు కూడా ఉంటారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు, మీ స్థానాన్ని ఆక్రమించాలని చూసేవారు, మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు, మీ పనులకు ఆటంకాలు కలిగించేవారు ఖచ్చితంగా ఉంటారు. ఈ బయట శత్రువులను గుర్తించడం సహజమే. వారి పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమే. కానీ మీలోని ఈ అంతర్గత శత్రువును, అంటే బద్ధకాన్ని, ప్రతికూలతను జయించడం అనేది అన్నింటికంటే అత్యంత ముఖ్యం. ఎందుకంటే మీరు మీ అంతర్గత శత్రువును జయించిన రోజే మీకు బయట ఉన్న శత్రువుల భయం కూడా శాశ్వతంగా తొలగిపోతుంది. మీరు యాక్టివ్గా, సక్సెస్ఫుల్గా ఉంటూ మీ పనుల్ని సకాలంలో పూర్తి చేస్తూ ఉంటే బయట శత్రువులు మీ దరిదాపుల్లో రావడానికి కూడా భయపడతారు. వారు వేసే కుట్రలు మీ ఆత్మవిశ్వాసం ముందు పటాపంచలైపోతాయి. బయట శత్రువులు మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ లోపల శత్రువు మిమ్మల్ని మీరే ఓడించుకునేలాగా చేస్తున్నాడు. కాబట్టి ముందు వాడిని అంతం చేయండి. మీ మనసును నియంత్రించండి. ఈ క్షణం నుండే, ఈ మాటలు వింటున్న ఈ సెకండ్ నుండే మీలోని ఆ బద్ధక శత్రువుని తరిమికొట్టి యాక్టివ్గా మారండి. అదే మీరు ఆ జగన్మాతకిచ్చే అసలైన కానుక మరియు మీ భవిష్యత్తు విజయానికి తొలిమెట్టు. మీ వ్యక్తిత్వంలోని లోతులను, మీ శక్తి సామర్థ్యాలను గ్రహించండి. మీ శత్రువు ఎవరో, వాడు మీలోని దాగి ఉండి మిమ్మల్ని ఎలా నాశనం చేస్తున్నాడో ఇప్పుడు స్పష్టంగా గుర్తించారు. కాబట్టి ఇకపై మీ ప్రయాణం కేవలం విజయ పదంలోనే సాగుతుంది. శత్రువు ఎక్కడో బయట లేడు, నీలోనే ఉన్నాడు, నీ ఆలోచనలోనే ఉన్నాడు. వాడిని జయించు, ఈ లోకాన్ని జయించు అనేది సాక్షాత్తు అమ్మవారు అంతిమ అమోఘమైన సందేశం. ఈ ప్రపంచంలో శత్రువు లేని మనిషి అంటూ ఎవరూ ఉండరు. కొందరికి బయట వ్యక్తులు శత్రువులుగా ఉంటే, మరికొందరికి మనకు తెలియకుండానే వెన్నుపోటు పొడిచే రహస్య శత్రువులు ఉంటారు. ఆ శత్రువుల వల్ల చాలా మంది జీవితాల్లో ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అసలు ఆ శత్రువు ఎవరు, వారు మనకు ఎందుకు కీడు తలపెట్టాలనుకుంటున్నారన్న విషయం కూడా చాలా సందర్భాల్లో మనకు తెలియదు. కానీ మిథున రాశి వారికి అమ్మవారి చెబుతున్న ఈ రహస్య శత్రువు చాలా భయంకరమైన వాడు. వాడు మీ కంటికి కనిపించడు, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కనిపించడు. వాడు మీతోనే ఉంటాడు, సాక్షాత్తు మీలోనే ఉంటాడు. వాడిని గుర్తించడంలో మీరు విఫలమైతే మీకున్న అపారమైన శక్తి సామర్థ్యాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా గ్రహిస్తే మీ జీవితం అంత త్వరగా విజయ పదంలో పయనిస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా శ్రీరామ రక్షగా ఉంటాయి. మీలోని బద్ధకాన్ని వీడి 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తూ మీ కుటుంబానికి అండగా నిలుస్తూ ముందుకు సాగండి. మీ లోపల దాగి ఉన్న మిథున రాశి యొక్క అపార శక్తిని మేల్కొల్పండి. అఖండమైన విజయాలు మీ సొంతం అవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వెల్లువెత్తుతాయి. అప్పుడే మీ జన్మ సార్థకమవుతుంది. ఈ సత్యవాక్కులను మీ ఆచరణలో పెట్టే అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకోండి. ఓం ఐ